హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదా వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేనైతే మా ఆదిల్ బర్త్డే ఎలా చేసుకున్నామో చెప్తానమాట. నేను చెప్పాను కదా, మా అక్క కొడుకు ఆదిల్ అనమాట. తనది సేమ్ కనుమ రోజు తన బర్త్డే ఉంటుంది, జాన్ 16th. ఆవులు బెదిరించే దగ్గరికి మేము వెళ్తాం. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి పరుగున ఇంటికి వచ్చి మొత్తం డెకరేట్ చేసి తన బర్త్డేని అయితే ఎవ్రీ ఇయర్ అలా సెలబ్రేట్ చేస్తాము. ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏ కేక్ కట్ చేసాము, ఏమేమి ప్లాన్ చేసాము మొత్తం అయితే నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ ఇయర్ కేక్ ఇంకా డెకరేషన్ ఐటెం తీసుకొని రావడంలో మా అక్క ఇంకా బావ చాలా లేట్గా వచ్చేసారు. వాళ్ళు కొంచెం వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. వాళ్ళు రావడానికే టైం అరౌండ్ 8:30 to 9 అయిపోయిందనమాట నైట్. మోస్ట్లీ ఈ టైంలో పిల్లలందరూ నిద్రపోయి ఉంటారని చెప్పి మా ఆదిల్ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. కానీ మా ఆదిలు పిల్లలు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవగానే చూసారా, నైట్ టైం అయినా సరే చాలామంది పిల్లలు వచ్చారనమాట తనకి విష్ చేయడం కోసం, తన బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసం. మంచిగా వాళ్ళందరూ రాగానే మా ఆదిలు లులు ఫేస్ అయితే చాలా మంచిగా వెలిగిపోయింది. నైట్ కాబట్టి చాలామంది పిల్లలైతే నిద్రపోయారనమాట. వచ్చిన వాళ్ళతోనే మా ఆదిల్ చాలా హ్యాపీగా కేక్ కట్ చేశారు. చూడండి వాళ్ళు వాళ్ళ ప్యూర్ హార్ట్‌తో ఎలా ఆదిల్‌ని విష్ చేశారో. ఇంకా ఫైనల్లీ వాళ్ళ క్యూట్ విషెస్‌తో మా ఆదిల్ అయితే మంచిగా కేక్‌ని కట్ చేసేసాడు. కేక్ కట్ చేసిన తర్వాత మంచిగా వాళ్ళ మమ్మీ, డ్యాడీకి, సిస్టర్‌కి అందరికీ తినిపించేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తినిపించేసాడనమాట. మా నాన్నకి, అన్నయ్యకి, అక్క వాళ్ళకి, మా రిలేటివ్స్ అందరికీ మంచిగా కేక్ తినిపించేశాడు. ఈ విధంగా తనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడనమాట కేక్ కట్ చేసిన తర్వాత. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు కేక్ కట్ చేయడం ఎందుకు, మనీ వేస్ట్ అని. మనీ వేస్ట్ కాదు, అదంతా పక్కన పెడితే చిన్న పిల్లలకి ఇయర్లీ వన్స్ బర్త్డే వస్తుంది, దాన్ని స్పెషల్గా సెలబ్రేట్ చేస్తే ట్రస్ట్ మీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, అది టోటలీ మీ ఇష్టం. నేనైతే జస్ట్ నా ఒపీనియన్ చెప్పానంతే. ఈ ఇయర్ అయితే మేము బ్లాక్ కరెంట్ కూల్ కేక్ అయితేనే ఆర్డర్ చేసేసుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు మోస్ట్లీ కూల్ కేక్‌ని ప్రిఫర్ చేస్తారు. నార్మల్ కేక్ ఇవన్నీ తినడం లేదు ఎందుకో. వాళ్ళకి ఈ కూల్ కేకే నచ్చిందనుకుంటాను. యాక్చువల్లీ ఇది పండగ సీజన్ కాబట్టి మాకైతే పేపర్ ప్లేట్స్ దొరకలేదు. అందుకోసం మేము ఈ విధంగా చిన్న చిన్న కప్స్ అయితేనే ప్లాన్ చేసాం కేక్స్ ఇవ్వడానికి. ఇంకా మంచిగా కేక్స్‌ని ఆ కప్స్‌లో పెట్టి చిన్న చిన్న పిల్లలకి చాలా క్యూట్ చేతుల్లో ఇచ్చేసాము. మేము ఈసారి అయితే ఎక్లెర్స్ చాక్లెట్ తీసుకొచ్చాం. చాక్లెట్‌ని కూడా కలిపి ఇచ్చేసామన్నమాట. ఫైనల్లీ బర్త్డే అయితే చాలా మంచిగా జరిగింది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మీరైతే మీ ఇంట్లో పిల్లల బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మర్చిపోకుండా కామెంట్స్‌లో చెప్పేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.